హాయ్ అండి. ఎంతో క్రిస్పీగా ఉండే ఆలు పకోడా ఎలా చేయాలో చూద్దామా అండి? చికెన్ పకోడీ లాగానే ఆలు పకోడీ కూడా టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. ముందుగా మనము ఉల్లిగడ్డల్ని చక్కగా ఉడకపెట్టుకుందాము. ఒక 50% ఉడికితే సరిపోతుందండి. పైన తోలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ నేను ఉప్పు వేసే ఉడకపెట్టానండి ఉల్లిగడ్డల్ని. ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకుందాము. ఒక 1.5 టీ స్పూన్ వచ్చి కారప్పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వచ్చి మిరియాల పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడైతే అర టీ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇంకొక అర టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేస్తున్నాను. వేసి ఇప్పుడు ఆ ఉల్లిగడ్డ ముక్కలకి అన్నీ పట్టేటట్టుగా పొడులన్నీ చక్కగా మనం కలుపుకుందాము. ఇప్పుడు అన్నీ కలిపేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్లు వచ్చి కార్న్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్లు వచ్చి బియ్యపిండి వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్లు వచ్చి శనగపిండి వేస్తున్నాను. వేసి ఇప్పుడు బాగా కలుపుదాము. మనం చికెన్ పకోడీ ఎలా చేస్తామో అలాగే ఈ ఆలు పకోడీ కూడా చేసుకోవచ్చండి. చికెన్ పకోడీ కంటే టేస్ట్ ఏమాత్రం తీసిపోదండి. అంత బాగుంటుందండి ఆలు పకోడా. ఆలు అంటే ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం కొంచెంగా నీళ్ళు కలుపుకొని మొత్తం బాగా కలుపుతాము. కొంచెం నీళ్ళు వేసుకోవడం వల్ల మనం వేసిన పొడులన్నీ బాగా ఆలుకి పడుతుందండి. అప్పుడు అవి ఎంతో టేస్టీగా వస్తాయి మనం ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడు అన్నీ చక్కగా బాగా కలిపేసుకుందాము. కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి మీద ఆయిల్ వేసుకుందాము. వేసుకొని ఇప్పుడైతే ఈ ఆలు ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుందామండి. వేసేసుకొని బాగా దోరగా అయితే వేపుకుందాము. ఇలా దోరగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం వేగనిద్దామండి. కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము ప్లేట్లో. అన్నిటిని అలానే పక్కన పెట్టేసుకోండి. బాగా వేగనివ్వకండి, కొంచెం వేగనివ్వండి, తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో మళ్ళీ వాటిని వేద్దాము. వేసి ఇంకా బాగా వేపనిద్దాము. ఇంకా బాగా ఫ్రై చేయడం వల్ల అవి చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి. చూడండి ఇప్పుడు ఎంత బాగున్నాయో చూడడానికి. అలా మనం మామూలుగా ఆలు ఫ్రై చేసినప్పుడు వేసిన వెంటనే కొంచెం మెత్తబడిపోతాయి కాసేపటికి. ఇలా మళ్ళీ ఆయిల్‌లో సెకండ్ టైం మనం ఫ్రై చేయడం వల్ల బాగా క్రిస్పీగా అయితే వస్తాయండి. ఇప్పుడు మనం ప్లేట్‌లో వేయడం వల్ల సౌండ్ వచ్చింది చూడండి. ఆ విధంగా కరకరలాడుతూ సౌండ్ అయితే వస్తుంటది. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని వేసేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని వేసేసుకొని ఇప్పుడు సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్‌గా పెట్టుకొని తినండి. ఈ ఆలు పకోడీ టేస్ట్ అద్దిరిపోతుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.